నమస్తే అండి. ఈరోజు ఫిజియోథెరపీ డే సందర్భంగా మనం అందరికీ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ టాపిక్స్ మాట్లాడుతున్నాం. ప్రతిసారి ఫిజియోథెరపీ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలంటే ఒక టాపిక్ తీసుకుంటున్నాం. అంటే థీమ్ లాగా. సో, లాస్ట్ టైమ్ ఒక టాపిక్ ఈసారేంటంటే లో బ్యాక్ పెయిన్ టాపిక్ తీసుకుంటున్నాం. ఈ థీమ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మాకు యూజువల్‌గా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చూస్తే చాలా అవేర్‌నెస్ పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇంతకుముందు ఫిజియోథెరపీ అంటే ఏదో మసాజ్ అట్లాంటివి అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే దానిలో కూడా సెవరల్ టెక్నిక్స్ వచ్చి చాలా ఫాస్ట్ రిలీఫ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రతిసారి ఫిజియోథెరపీ అవసరం అనేది చాలా ప్రాముఖ్యత పెరిగిపోయింది. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెయిన్స్ తర్వాత అనుకోవచ్చు, లేకపోతే ఎనీ సర్జరీస్ తర్వాత అనుకోవచ్చు. నో మ్యాటర్ వాట్ మీరెప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క భాగంలోనే అంటే ప్రతి ఒక్క హెల్త్ కేర్ ప్రొఫెషనల్ చూస్తే గనక ప్రతి ఒక్కరు ఫిజియోథెరపీతో అనుగుణంగా ఇవి చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఈరోజు టాపిక్ తీసుకుంటే గనక ప్రస్తుతానికి చాలా ఒక 2, 3 మంత్స్ నుంచి మనకు దాదాపుగా పోస్ట్ వైరల్స్ లేకపోతే చికెన్ గున్యా అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. సో, ఈ ఎక్కువైపోయినప్పుడు మనకి చాలా మందికి ఏమవుతుందంటే, ఇప్పుడు నా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. జాయింట్ పెయిన్స్ ఎక్కువైపోయినాయి ఏం చేద్దాం అని సడెన్‌గా. సో, చాలా మందికి అది పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అనా, లేకపోతే చికెన్ గున్యా అని తెలియకుండానే చాలా మంది నా దగ్గరికి డైరెక్ట్‌గా వచ్చేవాళ్ళు. షోల్డర్ పెయిన్ అనో, లేకపోతే మోకాలు నొప్పనో చెప్తా ఉంటారు. సో, అప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక ఆ జాయింట్‌లో గనుక ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. సో, ఒక్కరోజు ఆగితే సడెన్‌గా మొత్తం ఒక రకమైన హై ఫీవర్ అంటే 102, 13, 103, 14 ఫీవర్ ఉంటుంది. సో, దాని అర్థం ఏంటంటే ఇది వైరల్ ఫీవర్ అని కావచ్చు. సో, మనం వాళ్ళకి ముందుగానే అవగాహన ఇస్తే గనక ఏమవుతుంది అంటే ఓకే. నాకు ఒక వైరల్ ఫీవర్ వచ్చింది. దీని తర్వాత డెఫినిట్‌గా కొన్ని జాయింట్ పెయిన్స్ రావచ్చు. ఇప్పుడు నేను చాలా మందికి చూస్తున్నా ఏంటంటే అందరికీ చాలా మందికి జాయింట్ పెయిన్స్ ఎక్కువైపోయినాయి. షోల్డర్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ అట్ ద సేమ్ టైమ్ మోకాలు నొప్పులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో, చాలా మందికేంటంటే 1 మంత్, 2 నెలలు, 3 నెలల వరకు ఈ నొప్పులుంటున్నాయి. సో, వీటిని ఎట్లా మనం పరిగణనలోకి తీసుకోవాలి? వీటిని ఎట్లా అవగాహనలోకి తీసుకోవాలి? వీటిని ఎట్లా అరికట్టాలి? వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ లేకపోతే చికెన్ గున్యా ఆర్థరైటిస్ అంటే భయపడకండి. సో, యూజువల్‌గా చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక్కొక్కరికి చాలా మందికి మంత్స్ టుగెదర్ ఉండొచ్చు. ఒకరికి 1 మంత్ ఉండొచ్చు. ఒకరికి 2 నెలలు ఉండొచ్చు. సో, ఈ 2 నెలలు ఉండేటప్పటికి నేను జీవితాంతం ఇట్లానే ఉంటానా? అంటే చాలా క్రిపుల్ అయిపోతారు. అంటే నడవడానికి కూడా రాని పరిస్థితి. చాలామంది బెడ్ రిడెన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ బెడ్ రిడెన్ అయ్యే స్టేజ్‌లో వాళ్ళేమనుకుంటారంటే నాకు ఇంక జీవితంలో ఇంతేనేమో, నాకు ఈ జాయింట్ పెయిన్స్ అసలు తగ్గవేమో, నా పరిస్థితి ఇంతేనేమో, చాలా యాక్టివ్‌గా ఉన్నోళ్ళైతే చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, దీనికి అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మాక్సిమం కొంతమందికి ఈ బాడీ పెయిన్స్ అన్నవి 1 మంత్ ఉండొచ్చు, 2 మంత్స్ ఉండొచ్చు, 3 మంత్స్ ఉండొచ్చు. సో, దీన్ని మనం ఎట్లాగా ప్రికాషనరీగా దాన్ని తగ్గించవచ్చు. అంటే ఇంట్లో తీసుకోవాల్సిన హోమ్ రెమెడీస్ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. సో, జనరల్‌గా మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ ఎట్లా ఉంటాయంటే, ఏదైనా ఒక షోల్డర్ పెయిన్ గానీ, లో బ్యాక్ పెయిన్ గానీ, మోకాలు నొప్పొస్తే గనక, ఎక్కువ పెయిను అండ్ స్వెల్లింగ్ ఉంటే గనక, దానికి ఐస్ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎవ్రీ ఒక 3-4 అవర్స్‌కి ఐస్ ప్యాక్ పెట్టుకుంటూ, దానికి మెయిన్‌గా ఏంటంటే రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే, పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ చాలా ఎక్కువుంటుంది కాబట్టి, రెస్ట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నేను ఒక వంట చేసుకోవాలి, లేకపోతే మెట్లెక్కి దిగాననుకోండి, ఆటోమేటిక్ మోకాలు నొప్పులు ఇంకా ఎక్కువవుతాయి. సో, అంటే ఇన్‌ఫ్లమేషన్ ఇంకా ఎక్కువవుతుంది. సో, అందుకని ఏం చేస్తామంటే, ఎప్పుడైతే ఈ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ వచ్చింది, అంటే ఇన్‌ఫ్లమేషన్ బాగా ఉన్నట్టు లెక్క. సో, ఈ ఇన్‌ఫ్లమేషన్‌ని మనం కంట్రోల్ చేసుకుంటూ, అంటే మన డే టు డే యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లమేషన్ అనేది ఇరిటేట్ అవ్వదు. ఎప్పుడైతే ఇన్‌ఫ్లమేషన్ ఇరిటేట్ అవ్వదో, ఆటోమేటిక్‌గా మనకు ఆ పోస్ట్ వైరల్ ఎఫెక్ట్ తగ్గుతుంది జాయింట్ మీద. అట్ ద సేమ్ టైమ్ హాట్ ప్యాక్ గాని, ఐస్ ప్యాక్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు. సో, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎక్కువ పెయిను, ఎక్కువ స్వెల్లింగు, ఎక్కువ అంటే మనం ఏదైనా జాయింట్ ముట్టుకుంటే గనక, హీట్ ఉంటే గనక దానికి ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ హీట్ ప్యాక్ ఎప్పుడు పెట్టుకోవచ్చంటే, దాదాపుగా మనకి ఒక పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్‌లో ఒక జాయింట్‌కి పెయిన్ వచ్చి ఒక 3-4 వారాలు అయిందనుకోండి. అప్పుడు మనకి అంతగా స్వెల్లింగ్ ఉండదు, అంత ఇన్‌ఫ్లమేషన్ ఉండదు, అంత హాట్‌నెస్ ఉండదు కాబట్టి, దానికి మనం హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అట్ ద సేమ్ టైమ్ చాలామంది ఏం చేస్తారంటే కంప్లీట్‌గా 1-2 మంత్స్ ఫీవర్ ఉన్న వాళ్ళకి పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్‌లో జాయింట్స్ అన్నీ అట్లా బిగుసుకుపోయుంటాయి. సో, ఈ బిగుసుకుపోయిన జాయింట్‌లో ఏమవుతుంది అట్లా మనం క్రానిక్‌గా వదిలేస్తే గనక కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు, కొంతమందికి నీ పెయిన్స్ రావచ్చు, కొంతమందికి లో బ్యాక్ పెయిన్ రావచ్చు. సో, దీనికి మనం మొబిలిటీ పెంచుకోవాలి. అంటే ఇన్‌ఫ్లమేషన్ ఏవైతే జాయింట్స్‌కి లేవో వాటిని చిన్న చిన్నగా మనం రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ దానికి ఒకవేళ గనక ఇన్‌ఫ్లమేషన్ అసలు లేదు, పెయిన్ అసలు లేదు అంటే గనక చిన్న చిన్న వెయిట్స్‌తో ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ గాని స్టిఫ్‌నెస్ గాని ఉంటే గనక ఒక ప్రొఫెషనల్ అంటే మా ఫిజియోథెరపిస్ట్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని ఆ ఫ్రోజన్ షోల్డర్‌ని మళ్ళీ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ గెయిన్ చేసుకోవడం, లేకపోతే పెయిన్ తగ్గించుకోవడం, లేకపోతే ఆ మొబిలిటీని పెంచుకుంటే గనక ఆటోమేటిక్‌గా బెటర్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ కూడా చేసుకుంటే ఫ్యూచర్‌లో కూడా రాకుండా ఉంటుంది. సో, ఈ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా మనకేంటంటే చాలా అన్‌ప్రెడిక్టబుల్ ఉన్నాయండి.
ఈ పెయిన్స్ ఈరోజు తగ్గినట్టు అనిపిస్తది. మళ్ళీ రేపొస్తది. సో, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాం. లాస్ట్ టైమ్ నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు. సో, ఒక 2 మంత్స్ తర్వాత షోల్డర్ పెయిన్ ఉండింది. సో, సైడ్‌కి పడుకుంటే నొప్పి, ఇటు పడుకున్నా నొప్పి, అటు పడుకున్నా నొప్పి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఎటు పడుకోవాలో కూడా అర్థం కాదు వాళ్ళకి. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, నెక్స్ట్ డే ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఆ పెయిన్ పెరిగిపోతుంది, ఆ స్టిఫ్‌నెస్ పెరిగిపోతుంది, నిద్రలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేమనుకుంటారు, షోల్డర్‌లో నాకేదో పెద్ద ఇంజ్యూరీ అయిపోయిందనుకుంటారు. బట్ ఇదంతా పోస్ట్ వైరల్ ఎఫెక్ట్. సో, నేను చెప్పదలుచుకుందేంటంటే, ఈ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్‌లో ప్రతి ఒక్క జాయింట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎట్లా ఉంటుంది ఎవరికీ అర్థం కాదు. అంటే అన్‌ప్రెడిక్టబుల్ పెయిన్స్ వస్తున్నాయి. అన్‌ప్రెడిక్టబుల్ ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.